హాయ్ ఫ్రెండ్స్, ఇంటర్లింక్ గురించి అయితే మనకి మరొక బిగ్ అప్డేట్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. అదే మనకి 5.1 వర్షన్ అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది ఇంగ్లీష్లో మ్యాటర్. దీని అంతా మీకు నేను తెలుగులో చూపిస్తాను, చూడండి. మెయిన్గా మనకి ఈ 5.1 వర్షన్ అయితే ఇంటర్లింక్ ప్రైవేట్ మెయిన్ నెట్ చైన్ అయితే ప్రారంభించబడుతుంది. దీని ప్రకారం మనం ఈ ఇంటర్లింక్ కాయిన్స్తో ఏదైనా కూడా మనం చెల్లింపులు చేసుకోవచ్చు అంటున్నాం కదా. కాబట్టి దానికోసం ఇది చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్, ఇది ప్రపంచ ఆస్తుల ఏకీకరణకు భవిష్యత్తులో రాబోయే ప్రతిదానికి అయితే ఈ ప్రైవేట్ మెయిన్ నెట్ అనేది పునాదిగా మెయిన్ బేస్గా అయితే పనిచేస్తుంది. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఐటీఎల్జీ ఆఫ్ చైన్ నుండి ఆన్ చైన్కి అయితే మైగ్రేట్ చేయడం జరుగుతుంది. అంటే వినియోగదారులు తమ ఐటీఎల్జీని ఇంటర్లింక్ చైన్లోని మైగ్రేట్ చేసుకోమని చెప్తున్నారు 5.1 వర్షన్ ద్వారా. ఇది చాలా ఇంపార్టెంట్. తమ బ్యాలెన్స్ను అంతర్గత రికార్డులను నుండి ఎకో సిస్టంలోని వాస్తవ ఆన్ చైన్గా ఆస్తులుగా మారుస్తుంది. ఇప్పుడు ఏంటంటే మన ఈ సిస్టంలో మన బ్యాలెన్స్ అనేది మన యొక్క ఆస్తిగా అయితే పరిగణించబడుతుంది. మైగ్రేషన్ భద్రత కోసం ఈ మైగ్రేషన్ అనేది సెక్యూరిటీ ఉండడం కోసం 2FA ఇంటిగ్రేషన్ అనేది తీసుకొస్తున్నారు. ఇదేంటంటే హై సెక్యూరిటీ. 2FA అనేది మైగ్రేషన్ ప్రక్రియలో హై సెక్యూరిటీగా ఉంటుంది. ఈ 2FA అనేది దేనికి యూజ్ అవుతుందంటే ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళను ప్రమాదాల నుండి, అంటే ఈ స్కామ్ల నుండి రక్షించడం దీని బాధ్యత అనమాట. ఇది సురక్షితమైనది, అలాగే విశ్వసనీయమైన నెట్వర్క్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఐటీఎల్ సంపాదించడానికి మనం ఐటీఎల్ ఎలా సంపాదించాలి అంటే ఐటీఎల్జీని స్టేకింగ్ చేయడం అని చెప్తున్నారు. ఐటీఎల్జీని అయితే మనం స్టేకింగ్ చేసి ఐటీఎల్ని సంపాదించవచ్చు అని చెప్తున్నారు. ఐటీఎల్జీ ఉత్పాదకంగా మారుతుంది. వినియోగదారులు స్టేక్ చేసి ఐటీఎల్ సంపాదించవచ్చు. తద్వారా నిజమైన ప్రయోజనాన్ని పొంది స్థిరమైన టోకెన్ ఆర్థిక వ్యవస్థ వైపు పయనిస్తారు అంటున్నారు. అలాగే ఇంటర్లింక్ చైన్ కోసం వాలెట్ పునఃరూపకల్పన చేయబడుతుంది. మన వాలెట్ అయితే మళ్ళీ ఒక్కొక్కసారి దాని స్ట్రక్చర్ అయితే మారుస్తారు అని చెప్తున్నారు. ఇది ఇంటర్లింక్కి సంబంధించి ఈరోజు ఉన్న అప్డేట్. ఎప్పటికప్పుడు ఇంటర్లింక్ గురించి అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.